హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది చిన్న వ్లాగ్ అండి. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. 1 ఇయర్ తర్వాత వెళ్ళాము. చాలా ఇయర్స్ అండి బస్ ఎక్కి. బస్ జర్నీలో వెళ్ళామండి అందరం కలిసి. మా అక్క, నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. చాలా సరదాగా ఉంటుందండి వ్లాగ్. చూడండి. దగ్గర మా ఊరు బస్ ఎక్కి నేను 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 8th ఇయర్ జరుగుతుంది. అందరికీ బైక్లు, కార్లు వచ్చేసాయి కదా. మేము ఎప్పుడు వెళ్ళినా బైక్లోనో లేదంటే మా అక్క వాళ్ళను అందరం కలిసి కారు తీసుకొని వెళ్తుంటాము. బస్కి వెళ్ళింది చాలా తక్కువ. అసలు బస్ ఎక్కి కూడా దగ్గర 7 ఇయర్స్ అవుతుంది. వెళ్ళాము మొన్న. మా నాయనమ్మ సంవత్సరికం ఉంటే దానికోసమని వెళ్ళాము అందరము. సరదాగా కాసేపు అలా ఉంటుందని. చూడండి, పొద్దున్నే వెదర్ ఎంత బాగుంటుంది అసలు. మా ఇంటి దగ్గర రావి చెట్టు ఉంటుంది పెద్దది. దాని మీద పొద్దున్నే పిట్టలు, కొంగలు అన్నీ వచ్చి వాళ్తూ ఉంటాయి. చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ మార్నింగ్ అయితే. పొద్దున్నే లేచి వీడియో తీసుకుంటున్నాను నేను. ఇదంతా మా ఇంటి ముందు. మల్లవరం ప్రాజెక్ట్ వచ్చేసరికి మా ఊరు దేనుకొండ అండి. ఇది ముంపు గ్రామం కింద పోయింది. అందుకని ఎవరు పెద్దగా డెవలప్ చేసుకోవట్లేదు. కాకపోతే ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేక మెరక మీద ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. మాది కొంచెం మెరక అదే పైన ఉంటుంది హౌస్. మాకేం ప్రాబ్లం లేదు. అందుకని మేము కూడా అక్కడే ఉన్నాము. ఇంకా మా నాయనమ్మ కూడా చనిపోయింది. ఇంక ఇంట్లో ఎవరు ఉండరు. మా అమ్మ కూడా మా దగ్గరే ఉంటుంది. ఒక్కటే ఎందుకులే అని చెప్పి తీసుకొచ్చేసుకున్నాము. పొద్దున్నే వీడియో తీసుకున్నాము. అమ్మ చూడండి ఎంత సీరియస్గా చెప్తుంది. ఎప్పుడో ఫోన్ పట్టుకొని తయారైంది అన్నట్టు. మా చిన్న ఇంద్రభవనం అండి ఇది. చూపిస్తానండి. అది పంచ. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. ఇది లోపల ఇల్లు. ఇక్కడ చిన్న పూజ గది కోసం పెట్టారు. సంవత్సరం కదా, అందుకని పట్టాలు ఏం పెట్టలేదు, క్లీన్ చేసి పెట్టారు. ఈ పెట్లు గుర్తున్నాయా? ఎంతమంది ఇళ్ళల్లో ఉన్నాయండి. చిన్నప్పుడు పాలు, పెరుగు దగ్గర నుంచి ఏమన్నా పండక్కి తినే చేసిన అన్నీ దీంట్లోనే స్టోర్ చేసుకునేవాళ్ళు. బట్టలు కానీ, కొత్త బట్టలు కానీ అన్నీ దీంట్లోనే పెట్టేవాళ్ళు. ఇంకా భద్రంగా దాచిపెట్టాము మేము. ఇంకా మా నాన్న అండి. మా అన్న కొడుకు బర్త్డే అప్పుడు ఇచ్చిన క్యాలెండర్ అది మా తాత పైన. ఇవి మేము చిన్నపిల్లలప్పుడు మా నాన్న సొమ్మాలు వేసుకున్నాడు. అవి ఫ్రేములు కట్టించాడు. కొన్ని పాడైపోయాయి. కట్టించి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. పడి భజన చేయించారండి చాలా గ్రాండ్గా. అప్పుడు తీయించిన ఫోటోలు. ఈ ఫ్రేమ్లో మేము ఉన్నామండి. మేము నలుగురం పిల్లలం ఉన్నాము. చూపిద్దామని జూమ్ చేశాను కానీ క్లారిటీ రాలేదు. ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే మేమే సరిపోతామండి. ఇంట్లో మాకు రిలేటివ్స్ కూడా అక్కర్లేదు. మా ఇల్లు, మా మేనత్త వాళ్ళ ఇల్లు 2 పక్కనే ఉంటాయి. ఇలా మధ్యలో సందు వదిలేశారు. అప్పుడు ఎందుకు వదిలేశారో తెలియదు. 2 కలిపి కట్టకూడదనో ఏమో. బ్యాక్ సైడ్ కిచెన్ లాగా ఒక రూమ్ వేసేసారు. ఇది సైడ్కి. మా ఇంటి వెనక వాళ్ళకి చాలా గేదెలు ఉన్నాయండి. అది చూడండి, నన్నే ఫోటో తీస్తుంది అన్నట్టు అంతనే చూస్తుంది ఫోన్ కల్లి. మా ఊరు చుట్టూ కొండలు ఉంటాయండి. చుట్టూ 3 కొండలు ఉంటాయి ఊరికి చుట్టూరు. అందుకనేమో మా ఊరికి దేనుకొండ అని పేరు వచ్చింది. అక్కడ అన్ని దొడ్లు అంటారు. కొష్టాలు దొడ్లు అంటారు. గేదెలు కట్టేసుకునే ప్లేస్లు అన్నమాట. చాలా పెద్ద ప్లేస్లే ఉంటాయండి పల్లెటూరులో. టౌన్లో అంటే చిన్న గది కూడా కొనుక్కోవాలి. కానీ అక్కడ ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి వచ్చిన ప్లేస్లు ఉంటాయి కదా. ఇది సైడ్ వ్యూ. ఇది కిచెన్ అండి. ఎవరు ఉండట్లేదు కదా ఇంట్లో. అందుకని సామాన్లన్నీ మూట కట్టి పాడేసాము. మళ్ళీ పాడైపోతాయి అని చెప్పి. వెనకట్లో బుట్టలు, సూట్ కేసులు, టంగుపెట్లు అన్నీ జాగ్రత్తగా భద్రపరిచారు ఇంట్లో. టిఫినీలు, రోలు కూడా లోపలే పెట్టేసామండి. పాడైపోద్దని బయట. పొయ్యిలు గుర్తున్నాయి. చిన్నప్పుడు మ్యాక్సిమం అందరికి ఇలానే ఉండేవి కట్టెల పొయ్యిలు. పొగంతా పైకి పోవడానికి ఇలా స్ట్రైట్గా కట్టేసుకునేవాళ్ళు ఇంట్లోకి రాకుండా. ఇది సైడ్ అరుగండి. మా నాయనమ్మ వంగలేదని ఆమె కోసం స్టవ్ పెట్టడానికి తర్వాత చేయించింది ఈ అరుగు. జాడీలు, చిన్నప్పుడు ఈ జాడీలు అందరి ఇళ్ళల్లో ఉండేవి కదండి. ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్గా కొనుక్కుంటున్నారు అందరూ. ఈ గాజు సీసాలు చూసారా? చిన్నప్పుడు వాటిల్లో మాకు బఠానీలు, ఉప్పు శనగలు పోసి ఈరోజు పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇంకా జాగ్రత్తగా పెట్టారు ఉన్నాయి ఇంట్లో.
సత్తు టీపి నీళ్ళు గుర్తున్నాయా? ఇప్పుడు అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. అప్పుడు ఏమన్నా పండగలు చేశారంటే వీటిల్లోనే పెట్టేది. అప్పుడు ఇవే గొప్ప. మేము పుట్టక ముందు నుంచి ఉన్నాయి మా ఇంట్లో. ఇది మధ్యలో రూమ్ అండి, హాల్ లాగా పెద్ద రూమ్ ఉంటుంది కదా అది. పెద్ద ర్యాక్స్ ఏమి ఉండవు, అప్పుడు కట్టించిన ఇల్లు కదా. ఇంటి ముందు పంచండి, పంచ ముందు ఖాళీ ప్లేస్ ఉంది చూసారా? ఆ ఖాళీ ప్లేసేనండి మా అడ్డా చిన్నప్పుడు ఎన్ని విన్యాసాలు చేసామో. గోళీలాట, బెచ్చాలాట, కర్ర బెల్ల అన్నీ ఆడాము మా బజార్లో పిల్లలు మేము అందరం కలిసి. మేమే ఉండేవాళ్ళం ఇంట్లో, నలుగురు పిల్లలు మేమే ఉన్నాము. మా పెద్దక్క కొంచెం పెద్దది, మిగతా మేము ముగ్గురం కలిసి ఆడుకునేవాళ్ళం. సైకిల్ అండి. ఈ మధ్య కొత్త సినిమా వచ్చింది చూసారా, కార్తీది, సత్యం సుందరము. అసలు కార్తీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కాసేపు మనం చేసినవన్నీ గుర్తొచ్చినాయి నాకైతే. ఈ సైకిల్ మీద నుంచి ఎన్నిసార్లు కింద పడ్డానో నాకే తెలియదు. పడిన ప్రతిసారి సీట్ అద్దరిపోయింది. పంగాల తొక్కుడు అంటారు, రాడ్ కింద నుంచి తొక్కేదాన్ని పంగాల తొక్కుడు అంటారు. ఎంతమందికి తెలుసు అది? అసలు అట్లా దొక్కుతాయి. ఎన్నిసార్లు కింద పడ్డామో. నిన్ను కూర్చో మేము పట్టుకుంటామని చెప్పి ఎన్నిసార్లు వదిలేశారో మా ఫ్రెండ్స్, ఎన్నిసార్లు కింద పడ్డామో కూడా తెలియదు. మా సైకిల్ ఇంకా జాగ్రత్తగా ఉంది. సైకిల్ని చూస్తే అసలు ఆ మూవీ చూసేటప్పుడు ఈ సైకిలే గుర్తొచ్చింది. ఇంటికి వెళ్ళగానే సైకిల్ని చూసేసరికి అదంతా గుర్తొచ్చి వీడియో తీసుకున్నాను. మా మేనత్త వాళ్ళ మనవాళ్ళు. చెప్పా కదండి, ఫంక్షన్ వస్తే నేనే సరిపోతాం ఇంట్లో. మా హస్బెండ్, మా అన్న కొడుకు ఏడుస్తున్నాడు టాప్ కావాలని చెప్పి. మా నాయనమ్మ. ఓ 25 మంది ఉంటాం మేమే. చూడండి డాన్స్ ఎలా ఇదేనండి బ్లాగ్. లాస్ట్లో నేను బొంగరాలు తీసుకొని ఆడుకున్నాను కాసేపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దగ్గర పెట్టు